హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎన్వి ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం 1వ తరగతిలోని లెసన్లు అన్నింటినీ తెలుసుకుందాం. ఏ పాఠానికి ఏ రచయిత ఉన్నారో తెలుసుకుందామా? చూడండి, ఫస్ట్ లెసన్ పడవ. పడవకి దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి. ఎవరంటే దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి. నెక్స్ట్ లెసన్ చందమామ రావే. ఎవరు? తాళ్ళపాక అన్నమయ్య. మనకి ఎప్పుడో వెంటనే గుర్తుకొస్తుంది చందమామ రావే అనగానే గుర్తుకొచ్చే పదం అన్నమాచార్యులు అన్నమాట. తాళ్ళపాక అన్నమయ్య. ఈయనని ఏమంటారు? పద కవితా పితామహుడు అంటారు. ఏమంటారు? పద కవితా పితామహుడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ థర్డ్ లెసన్ మేలుకొలుపు. ఎవరు రాసినారంటే అది రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్ లెసన్ ఉడత ఉడత హూచ్. ఎవరంటే సమతారావు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు చూడండి, ఉడత ఉడత రెండు సమాన పదాలు వచ్చినాయి, పేరు కూడా సమతారావు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెసన్ ఊహల ఉయ్యాల. ఎవరంటే తరిమెల్ల ఇంద్రాణీదేవి. ఉయ్యాల ఊపేది ఎవరు? అమ్మ అన్నమాట. ఎవరు? అమ్మ. అమ్మ అంటే ఎవరు? ఆడామె కదా. ఇక్కడ పేరు కూడా ఇంద్రాణీదేవి, ఒక ఆడామె పేరే అనమాట. ఊహల ఉయ్యాల అనే పాఠం యొక్క రచయిత ఎవరంటే తురిమెల్ల ఇంద్రాణీదేవి. నెక్స్ట్ లెసన్ బావా బావా పన్నీరు. ఈడ వెలగ వెంకటప్పయ్య. బావా బావా పన్నీరు పాఠం యొక్క రచయిత ఎవరు? వెలగ వెంకటప్పయ్య. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? బావా బావా పన్నీర్ అంట. బావ పేరు ఏం పేరు? వెంకటప్ప అంట. ఏం పేరు? వెంకటప్ప. వెలగ వెంకటప్పయ్య అంట. వెర్రి వెంకటప్పయ్య అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎవరిని హేళన చేసే కాదు, ఈజీగా గుర్తుపెట్టుకోవాలని అన్నాను. బావా బావా అంటే ఎవరు? వెంకటప్ప అంట, వాళ్ళ బావ పేరు. ఓకేనా? నెక్స్ట్ లెసన్ ఆట. ఆట అనే పాఠం యొక్క రచయిత ఎవరంటే, రచయిత లేరు దీనికి, ఆదర్శ సామ్రాట్. ఆదర్శ సామ్రాట్ నుంచి తీసుకున్నారనమాట. ఆదర్శ సామ్రాట్. నెక్స్ట్ లెసన్ ఇల్లు ఈగ. ఇల్లు ఈగ పాఠం యొక్క రచయిత జై సీతారాం. ఇల్లు ఈగ. ఇంట్లో ఈగలు ఉంటాయి కదా, ఇంట్లో ఈగలతో పాటు రాముని పటం, సీతాదేవి పటం ఉంటుందన్నమాట. ఇల్లు ఈగ ఏముంటాయి? ఇంకా సీతారాముల పటాలు ఉంటాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇల్లు ఈగ అనగానే మన ఇంట్లో ఉన్న దేవుని పటం కూడా గుర్తు రావాలి. జై సీతారాం. ఓకేనా? నెక్స్ట్ ఎలుకమ్మ. ఎలుకమ్మ పాఠం యొక్క రచయిత ఎవరు? కస్తూరి నరసింహమూర్తి. ఏం పేరు? కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్ అమ్మ ఒడి. అమ్మ ఒడి ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. అమ్మ ఒడి ఇంకో లెసన్లో ఉంది. 8th క్లాస్ 7th క్లాస్లోనే ఇంకో దాంతో ఉంది. ఆల్రెడీ అమ్మ ఒడి పాట నేను చెప్పినాను. ఇది ఫస్ట్ క్లాస్లో ఉన్న పాట అనమాట. అమ్మ ఒడి అనేది ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. అమ్మ ఒడి ఇచ్చి అమ్మ. ఓకే, నెక్స్ట్ చూడండి, డిఎస్సికి ఇంపార్టెంట్. 1వ తరగతి అని నెగ్లెక్ట్ చేయకూడదు, అన్నీ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ లెసన్ ఏంది? శుభదాయిని. శుభదాయిని పాఠం అంట. దాని యొక్క పాఠం రచయిత ఎవరు? కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. శుభదాయిని పాఠం యొక్క రచయిత కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. శుభం జరగాలంటే ఎవరు? మనకు దేవుడు ఆశీర్వాదం ఉండాలా. ఏ దేవుని ఆశీర్వాదం ఉండాలా? వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలా. శుభదాయిని అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? వెంకటేశ్వర స్వామి. పూర్తి పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. ఓకేనా? నెక్స్ట్ లెసన్ తారంగం. తారంగం దీని యొక్క రచయిత ఎవరు? చింతా దీక్షితులు. ఎవరు? చింతా దీక్షితులు. తారంగం తారంగం చింతా దీక్షితులు. నెక్స్ట్ లాస్ట్ లెసన్ తాయిలం. తాయిలం అంట. దీని యొక్క రచయిత పేరు, పాఠం యొక్క రచయిత పేరు బివి నరసింహారావు. బివి నరసింహారావు పూర్తి పేరు ఏం పేరు? బాడిగ వెంకట నరసింహారావు. ఏం పేరు? బాడిగ వెంకట నరసింహారావు అన్నమాట. తాయిలం యొక్క పాఠం యొక్క రచయిత పేరు బివి నరసింహారావు. పూర్తి పేరు బాడిగ వెంకట నరసింహారావు. ఈయననే బాలబంధుగా ప్రసిద్ధి. బాలబంధు అనే పేరు గల బాలబంధుగా ఎవరు ప్రసిద్ధి చెందినారంటే బివి నరసింహారావు గారు. ఈయన ఇంకో లెసన్ రచించారు, ఇంకో లెసన్ రాశారనమాట. బివి నరసింహారావు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలకు సంబంధించి ఇది ఏమంటారు, పిల్లలకు సంబంధించి ఎన్నో రచనలు రాసినారు, పుస్తకాలు రాసినారనమాట. అవి ఏంటంటే నేను చెప్పినాను, కవి పరిచయం చాలా ఈజీ ఉందన్నమాట. బివి నరసింహారావు గారు పిల్లలకు సంబంధించి పుస్తకాలు రాశారన్నమాట. ఎన్ని పుస్తకాలు అంటే 17 పుస్తకాలు. బివి నరసింహారావు గారు రాసిన మరో లెసన్ పేరు ఏం పేరంటే అమ్మ ఒడి. అమ్మ ఒడి 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఉంటుంది అన్నమాట. 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ బివి నరసింహారావు గారు రాశారనమాట. అదే అమ్మ ఒడి లెసన్ అనమాట.
అది దాని యొక్క కవి పరిచయాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను దాంతో తెలిపాను నా వీడియోస్లలో చూడండి ఒకసారి ఏమని చెప్పినా అంటే ఆ వీడియోస్లో వాణి ఆవు పాలు తాగి పూలు పెట్టుకొని చిన్నారితో బాలాట ఆడింది అనేది ఒకే వాక్యంలోనే కవి పరిచయం మొత్తం ఉందన్నమాట. బివి నరసింహారావు గారి కవి పరిచయం మొత్తం ఏ లెసన్కి సంబంధించి సిక్స్త్ క్లాస్లోని అమ్మ ఒడి పాఠానికి సంబంధించి కవి పరిచయం మొత్తం ఉంది ఒకే వాక్యంలోనే. ఏం చెప్పినా వాణి పూలు పెట్టుకొని ఆవు పాలు తాగి చిన్నారితో బాలాట ఆడింది. వాణి అంటే ఏంది? ఋతువాణి. ఇది పుస్తకాల పేరు అన్నమాట. అవన్నీ పుస్తకాల పేరు. వాణి అంటే ఋతువాణి, పూలు అంటే పూల బాలలు, ఆవు పాలు అంటే ఆవు అంటే ఏంది? ఆవు హరిశ్చంద్ర అనమాట. అదే పుస్తకం పేరే. ఆవు పాలు తాగి, పాలు అంటే పూల బాలలు, పాలు అంటే పాలు తాగి ఏంది? చిన్నారితో. చిన్నారి అంటే ఏంది? చిన్నారి లోకం. చిన్నారితో బాలాట ఆడింది. బాలాట అంటే ఏంది? బాలరసాలు బాలతనం. ఇది అనమాట. ఆయన పుస్తకాల పేర్లు మొత్తము ఒకే వాక్యంలోనే ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియోలో. 6th క్లాస్ ఫస్ట్ లెసన్ అమ్మ ఒడి అనమాట. బివి నరసింహారావు గురించి బాగా చేసిన. ఈయనకు ఇంకో పేరు ఏంటంటే అనార్కలి నరసింహారావు అనమాట. ఆ పేరు ఎట్లా వచ్చిందంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో ఈయన అనార్కలి పాట నటించడం వలన ఈయనకు అనార్కలి నరసింహారావు అనే పేరు వచ్చిందనమాట. ఈయన పిల్లలకు సంబంధించి ఎన్ని పుస్తకాలు రాశారు? 17 పుస్తకాలు. ఒకసారి వెళ్ళి చూడండి. 2-3 సార్లు చదివితే వెంటనే గుర్తుకొస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ క్లాస్ సంబంధించి ఇది కంప్లీట్ అయ్యింది. ఇంకోటి చెప్తాను చూడండి. ఏంది? చందమామ రావే. ఎవరు? తాళప కన్నమయ్య. ఈయన గురించి ఇంకోటి ఏంది చెప్పిన ఆల్రెడీ. ఆయన పద కవిత పితామహుడు అని. ఇంకోటి ఏంది? చిన్ని కృష్ణుడు ఏదో 8th క్లాస్లోనేమో ఉంది. కృష్ణుని గురించి ఈయన ఒక లెసన్ ఉందన్నమాట. ఈయన ఏం చెప్పిన పద కవిత పితామహుడన. ఈయన 32,000 సంకీర్తనలు రాశారు. ఎన్ని సంకీర్తనలు? 32,000 సంకీర్తనలు రాశారనమాట. జో అచ్యుతానంద జో ముకుంద అది కూడా ఈయన యొక్క రచన అనమాట. ఓకే, ఫస్ట్ క్లాస్ అన్ని నెగ్లెక్ట్ చేయవద్దు, అన్నీ చదువుకోండి. ఇంకో క్వశ్చన్, ఇక నేనేం చెప్పిన అమ్మ ఒడి అనే పాటని ఎవరు రాశారు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. బివి నరసింహారావు కూడా ఏం రాసినారు? అమ్మ ఒడి పాట అని. ఒకవేళ అమ్మ ఒడి అనే పాఠానికి సంబంధించిన రచయిత ఎవరు అని అడిగినప్పుడు ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి, బివి నరసింహారావు. 2 పేర్లు ఇచ్చినప్పుడు ఏది పెట్టినా కరెక్టే అవుతుంది. కానీ మెయిన్గా 6th క్లాస్లో ఉన్న ఈయన పేరుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. బివి నరసింహారావు పేరు రాయాల. ఒకవేళ అమ్మఒడి పాఠం రచయిత అని అడిగితే ఈయన పేరు ఇంపార్టెంట్. ఈయన పేరు లేకుండా ఏది ఉంటే ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు రాయాలన్నమాట. ఓకే అండి. ఈయన వేమన పద్యాలు ఇచ్చినారంట ఫస్ట్ క్లాస్లో. చూడండి, మొత్తం ఏం చెప్పను, ఫస్ట్ లైన్ మాత్రమే చెప్తానమాట. ఒక లైన్ ఇచ్చి ఇది ఈ పద్యం యొక్క కవి అని అడుగుతారు, ఎవరు రాశారు ఈ పద్యాన్ని అనేది అడుగుతారనమాట. చూడండి, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. ఈ పద్యం ఎవరికి సంబంధించిందంటే వేమన. ఇంకోటి, వాక్కు వలన కలుగు వరమగు మోక్షంబు. ఇది కూడా వేమన గారి పద్యమే. ఇంకోటి, నీళ్ళలోన మొసలి నెగిడి ఏనుగుబట్టు. ఇది వేమన గారి పద్యమే. నెక్స్ట్, అన్ని దానములను అన్నదానమే గొప్ప. ఇది కూడా ఎవరిది? వేమన గారి పద్యం అన్నమాట. ఇంకోటి, నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు. ఇది కూడా వేమన గారి పద్యం. అల్పుడెప్పుడు బల్కుడు ఆడంబరం గాను. అల్పుడు ఎప్పుడు ఆడంబరానికి పోతాడంట. ఈ పద్యం కూడా వేమన గారి పద్యమే. నెక్స్ట్, అనువుగాని చోట అధికము అనరాదు అన్నమాట. అంటే మనకు తగని చోట ఎక్కువ చేయకూడదు అనేది అన్నమాట. ఇది వేమన గారి పద్యం. నెక్స్ట్, అంతరంగమందు అపరాధములు చేసి, అంటే మనసులో అపరాధం చేసి దానికి సంబంధించిన అనమాట. మంచి వాని వల్లే ఉండకూడదు అనేటట్టు. ఇది ఎవరి? వేమన గారి పద్యం. ఈ క్వశ్చను ఏపీ టెట్ 2A అంటే 2Aలో వచ్చిందంట. ఎవరిది? February 10
అక్టోబర్ 14వ తేదీ ఎగ్జామ్ జరిగినది అనమాట. అంతరంగమందు అపరాధము చేసి, దీని యొక్క కవి ఎవరనో లేకపోతే దీనికి సంబంధించి ఏదో ఒకటనేది టెట్లో రావడం జరిగిందనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి వస్తున్నాయి, నెగ్లెక్ట్ చేయొద్దండి, చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. 1వ తరగతిలోని గుణింతాల గురించి తెలుసుకుందాం. గుణింతాలు అంటే అచ్చులకు మరో రూపం గుణింతాలు. హల్లులకు ప్రాణం గుణింతాలు అన్నమాట. హల్లులకు ప్రాణం గుణింతాలు, అచ్చులకు మరో రూపం గుణింతాలు. అసలు అచ్చులు అంటే ఏంటో చూద్దామా ఫస్ట్. అచ్చులు 16 ఉంటాయి, హల్లులు 37 ఉంటాయి, ఉభయాక్షరాలు 3 ఉంటాయి. అచ్చులు అంటే ఆ నుంచి అవ్ వరకు ఉండేటివి అచ్చులు అన్నమాట. హల్లులు అంటే కా నుంచి మా వరకు ఉండేటివి హల్లులు. ఉభయాక్షరాలు అంటే 0, అర 0, విసర్గ, ఇవి ఉభయాక్షరాలు అన్నమాట. ఓకే, గుణింతాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, గుణింతాలు. ఆకు గుర్తు తలకట్టు, ఆకు గుర్తు దీర్ఘం, ఈకు గుర్తు గుడి, ఈకు గుర్తు గుడి దీర్ఘం, ఊకు గుర్తు కొమ్ము, ఊకు గుర్తు కొమ్ము దీర్ఘం, రూకు గుర్తు రుత్వం, రూకు గుర్తు రుత్వం దీర్ఘం, ఏకు గుర్తు ఏత్వం, ఏకు గుర్తు ఏత్వం దీర్ఘం, ఐకు గుర్తు ఐత్వం. ఇక్కడ ఓకు గుర్తు ఓత్వం, ఓకు గుర్తు ఓత్వం దీర్ఘం, ఔకు గుర్తు ఔత్వం. ఈ విధంగా ఉన్నాయండి. ఏటివి నెగ్లెక్ట్ చేయొద్దండి, నేర్చుకోండి అన్నీ.